ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు అయితే నేను ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చెప్తున్నా. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బిజినెస్ గేమ్ ఆడినట్టే బిజినెస్ గేమ్ లాంటిది సేమ్ డిటో దిగిపోతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పడానికి నా దగ్గర కొన్ని శాంపుల్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఫస్ట్ మనము చిన్న నుంచి పెద్దకు వద్దాం. డిసెండింగ్ ఆర్డర్ లాగా చిన్న నుంచి పెద్ద కదా. సో అట్లా ఈ పెన్ కాస్ట్ వచ్చేసేసి నేను 10 రూపీస్ తీసుకుంటున్నాను. సో ఒక అమ్మాయి సునీల అని ఒక అమ్మాయి నాకు 10 రూపీస్కి ఇచ్చింది. నేను ఇంకో అమ్మాయికి నేను ఇది 15 రూపీస్కి అమ్మాను. అంటే ప్రాఫిట్ నాకెంత వచ్చింది? 5 రూపీస్ వచ్చింది. ఎందుకంటే తను నాకు 10 రూపీస్కి అమ్మితే నేను తినకి 5 రూపీస్కి అమ్మాను కదా. సో అదే 15 రూపీస్కి అమ్మాను, 5 రూపీస్ ప్రాఫిట్ నాకు వచ్చింది. ఫర్ సపోజ్ సునీల అమ్మాయి నాకు ఇది 15 రూపీస్కి ఇచ్చి వేరే అమ్మాయికి ఇవ్వమంటే వేరే అమ్మాయికి నేను ఇద్దాం అనుకుంటున్నాం. అయితే ఆ అమ్మాయికి నేను ఎంత ఇచ్చాను? కంగారులో 5 రూపీస్కి అమ్మేశాను. బొక్క ఎవరికి? నాకే కదా. ఎంత? 10 రూపీస్ నాకే. ఎందుకంటే తను నాకు 15 రూపీస్ ఇస్తే తనకి నేను 5 రూపీస్కి వచ్చి అమ్మేశాను. 5 - 15 ఎంత? ఓకేనా? అర్థమైంది కదా. ఈ పెన్ టాపిక్ అర్థమైపోయింది. ఇంకా మీరు తీసుకోండి, ఇది మీ గిఫ్ట్, తీసుకోండి. నెక్స్ట్ జార్కి వెళ్ళిపోతాం, పెద్దానికి వెళ్ళిపోతాం, టైం లేదు. సో ఈ జార్ వచ్చేసేసి ఫిఫ్టీ రూపీస్ వచ్చినాయి. అయితే ఒక అమ్మాయి నాకు 50 రూపీస్కి అమ్మితే దానికి నేను 45 రూపీస్కి అమ్మా. లాస్ ఎవరికి? నాకే కదా. ప్రాఫిట్ అంటే ఎంత అమ్మచ్చు? 55కి అమ్మచ్చు కదా. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ మీకు అర్థమైందంటే కింద కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ డ్రాయింగ్ బుక్ కాస్ట్ వచ్చేసేసి పెద్దది అడుగుతాలే, పెద్ద కాస్ట్ 45 రూపీస్. 45 రూపీస్ నుంచి మీరు నాకు ఎంత ఇస్తారు అంటే, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ 45 రూపీస్కి మిమ్మల్ని అడిగాను, ఎక్కువ డబ్బులు తీసుకోవాలనుకుంటా అంటే ఎంత ఇస్తారు మీరు నాకు? నేను ఎంత ఇవ్వమంటాను? కరెక్ట్ అంటే 50. మీకు కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్.